మా ఆంధ్రదేశంలో తూర్పుగోదావరి జిల్లాలో పీగన్నవరం దగ్గర డొక్కా సీతమ్మ గారని ఒక మహాతల్లి ఉండేది. గోదావరికి వరదలు వచ్చాయి. ఎక్కడో మధ్యలో ఇసుక తిన్నె మీద ఒక వ్యక్తి ఉండిపోయాడు. అక్కడి నుంచి అరుస్తున్నాడు, సీతమ్మ ఆకలేస్తోంది, సీతమ్మ ఆకలేస్తోందని. నిరతాన్నదాత డొక్కా సీతమ్మ గారు. ఆ వరదలో ఈదుకుంటూ వెళ్ళడానికి ఎవరూ సిద్ధపడలేదు. ఆవిడంది, ప్రాణం పోతే పోయింది, కానీ అన్నం గిన్నెలో కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని నేను ఎడతానని. భర్త గారు అన్నారు, నేనుండగా నీకెందుకే ఆ బాధ, ఏమైతే అయింది, పడవేసుకుని నేను ఎడతానని చెప్పి బయలుదేరుతుంటే మహాతల్లి ఇంత చలిగాలిలో నీటి మధ్యలో చిక్కుకొనున్నాడు. ఎందుకైనా మంచిది, అలవాటు ఉందేమో, కాల్చుకోవడానికో చుట్ట కూడా పట్టుకెళ్ళండి. ఆయన అన్నపాత్ర పట్టుకుని పడవేసుకుని దాటుకుంటూ వెళ్లి గోదావరి మధ్యలో చిక్కుకున్నటువంటి వ్యక్తికి అన్నం పెట్టి చుట్ట ముట్టించి ఆయన పొగ తాగుతుంటే తిరిగి వచ్చాడు. అందుకే చిట్ట చివర ధనమంతా అయిపోతే ఆయన వెళ్లి పొలం దున్నుతుంటే లంకి బిందెలు దొరికి మళ్ళీ అన్నదానం చేయగలిగారు. ఇద్దరూ ఒక మాట మీద వెళ్లారు కాబట్టే దంపతులిద్దరూ తరించారు. మహాపురుషులు సిద్ధి పొందినప్పుడు ఎలా వెడుతుందో తేజస్సు, అలా డొక్కా సీతమ్మ గారు శరీర త్యాగం చేసినప్పుడు అమలాపురం, ఇందుపల్లి అటువైపు విద్వాంసులు కూర్చునుండగా ఆమెలో ఉన్నటువంటి ఆత్మ జ్యోతి స్వరూపంగా ఆకాశ మండలంలో ప్రయాణించి ఊర్ధ్వలోకాలకి చేరింది. ప్రత్యక్షంగా చూశారు చాలా మంది. భగవాన్ రమణుల యొక్క ఆత్మ జ్యోతి వెళ్ళినట్టే వెళ్ళింది. అంటే దంపతులిద్దరూ ఏకోన్ముఖులై నడవగలిగినప్పుడు, చెయ్యి పట్టుకోగలిగినప్పుడు, ప్రస్థానం చెయ్యగలిగినప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటారు.